హలో అండి. నమస్తే. వెల్కమ్ టు వంటల హరివిల్లు. ఈరోజు చల్లని హెల్తీ డ్రింక్ మస్క్ మెలన్ స్మూతీని ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తా రండి. ఈ డ్రింకులో మనం మస్క్ మెలన్‌తో పాటు సబ్జా గింజలు అండ్ సాబుదానా కూడా వాడుతున్నాం కాబట్టి చాలా హెల్తీగా, హాయిగా ఉంటుందండి. ఈ మండే ఎండలకు ఈ డ్రింక్ తాగారు అంటే చాలా హాయిగా ఉంటుంది. దీనికోసం మనం గంట ముందుగానే హాఫ్ టీ స్పూన్ వరకి సబ్జా గింజల్ని ఒక బౌల్‌లోకి తీసుకొని వాటర్ వేసుకొని నానపెట్టుకోండి. అలాగే 1 టీ స్పూన్ వరకి సగ్గుబియ్యం కూడా తీసుకోండి. నేను చాలా చిన్న సైజువి తీసుకున్నాను. వీటిని కూడా వాటర్ వేసుకొని నానపెట్టుకోండి. వీటిని నానపెట్టుకున్న 1 అవర్ తర్వాత స్టవ్ పైన బౌల్ పెట్టుకొని అందులో 350 ఎంఎల్ వరకి చిక్కటి పాలను తీసుకోండి. అవి మరుగుతూ ఉంటాయి. ఈలోగా పక్కనే ఒక బౌల్‌లోకి 1 టీ స్పూన్ వరకి కస్టర్డ్ పౌడర్ తీసుకొని కొన్ని వాటర్ వేసి ఉండలు లేకుండా కలిపి పెట్టుకోండి. స్టవ్ పైన పాలు మరుగుతూ ఉన్నాయి కదా అండి! ఇందులోకి మనం నానపెట్టుకున్నటువంటి సగ్గుబియ్యాన్ని వేసుకోండి. వీటిని 2, 3 నిమిషాల పాటు ఉడకబెట్టండి. సగ్గుబియ్యం ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం కలిపి పెట్టుకున్నటువంటి కస్టర్డ్ పౌడర్ మిశ్రమాన్ని వేసుకోండి. ఇందులోనే మీ రుచికి సరిపడా చక్కెర కూడా వేసుకోండి. చక్కెర వద్దనుకున్న వారు హనీని లాస్ట్‌లో అయినా వేసుకోవచ్చు. లేదంటే మనం మస్క్ మెలన్‌ని మిక్సీ చేసుకుంటాం కదా అండి! ఆ టైంలో అయినా కూడా మీరు ఎండు ఖర్జూరాలనైనా వాడుకోవచ్చు స్వీట్‌నెస్ కోసం. లేదంటే బెల్లాన్నైనా కూడా వాడుకోవచ్చు. నేను మాత్రం ఇక్కడ చక్కెర వేస్తున్నాను. 4 టీ స్పూన్ల వరకి చక్కెర వేశానండి నేను. చక్కెర కరిగిపోయి పాలు మొత్తం చిక్కపడిపోయాయి అంటే ఈ మిశ్రమం రెడీ అయిపోయినట్టే అండి. దీనిని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకోండి. ఇక్కడ నేను ఒక మీడియం సైజు మస్క్ మెలన్ మొత్తం వాడుతున్నానండి. దీనిని ఈ విధంగా కట్ చేసుకొని గింజల పార్ట్ మొత్తం తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్‌లోకి తీసుకోండి. కర్బూజా ముక్కలన్నింటినీ ఈ విధంగా మెత్తని పేస్ట్‌లా మిక్సీ చేసుకోండి. ఈలోగా మన కస్టర్డ్ మిల్క్ మిశ్రమం చల్లారిపోయి ఉంటుంది కదా అండి! ఇప్పుడు ఇందులోకి ఇందాక నానపెట్టుకున్నటువంటి సబ్జా గింజల్ని వేసుకోండి. అలాగే మనం మెత్తగా మిక్సీ పట్టుకున్నటువంటి మస్క్ మెలన్ జ్యూస్‌ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీనినంతటిని ఒకసారి చక్కగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్నారు అంటే మన మస్క్ మెలన్ స్మూతీ రెడీ అండి. మస్క్ మెలన్ మిల్క్ షేక్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇది రూమ్ టెంపరేచర్‌లో ఉంది కదా అండి! 3, 4 గంటల పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నారు అంటే కూల్‌గా చాలా బావుంటుంది. 3, 4 గంటల తర్వాత కూల్‌గా సర్వ్ చేసుకున్నారు అంటే మన మస్క్ మెలన్ స్మూతీ రెడీ అండి. చాలా బావుంటుంది. ఇది తాగిన తర్వాత కూడా కడుపులో హాయిగా ఉంటుందండి. ఈ విధంగా ఈ జ్యూస్‌ని ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ సమ్మర్‌లో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వంటల హర్విల్లు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.